వడ్డించే గరిటి చిలక. అనగనగా ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారికి ముగ్గురు భార్యలు. ముగ్గురు భార్యలకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే అప్పుడు రాజుగారు చాలా పూజలు చేసి శివుణ్ణి ప్రార్థిస్తే మూడో భార్యకి ముగ్గురు పిల్లలు పుడతారు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిను. ఆ పై భార్యలు ఇద్దరు ఈ మూడో భార్య పిల్లలు పుట్టారు అని కుళ్ళుతోటి ఆ డెలివరీ కాగానే ఆ పిల్లలు ముగ్గురిని పెట్లో పెట్టి చెరువులో పడేస్తారు. పడేస్తే అప్పుడు రాజుగారు వచ్చి ఆవిడ పక్కలో ఏమో 2 కుక్క పిల్లలు ఒక పిల్లి పిల్లని పెడతారు. అప్పుడు రాజుగారు ఏం పిల్లలు పుట్టారు అంటే కుక్క పిల్లలు పిల్లి పిల్ల అనేసరికి ఆయన కోపం వచ్చి కుక్క పిల్లలు పిల్లి పిల్లలు పుట్టడం ఏమిటని చెప్పి ఆ పిల్లల్ని ఆ తల్లిని బయట అడవిలో వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేస్తే ఒక పల్లెవాడు చేపలు పట్టడానికని వేటకి పెడతాడు. వేటకి వెళ్ళి ఆ చేపలు పడుతుంటే ఆ పెట్టి అతని వలలో పడుతుంది. వలలో పడేసరికి ఆ వలలో ఇంత బరువుగా ఉంది, ఎంత పెద్ద చేప పడిందో అని తీసి చూసేసరికి అందులో ముగ్గురు పిల్లలు ఉంటారు. ముగ్గురు పిల్లలు వచ్చేసరికి ఆ చేప అతనికి కూడా పల్లెవాడికి కూడా పిల్లలు. అందుకని ఈ ముగ్గురు పిల్లల్ని ఇచ్చాడు భగవంతుడు నాకు అని చెప్పి ఆ ముగ్గురు పిల్లల్ని ఇంటికి సంతోషంగా తీసుకెళ్ళి భార్య చేతిలో పెడితే ఆ భార్య ఎంతో సంతోషంగా పిల్లల్ని పెంచుకుంటూ ఉంటే వాళ్ళు ముగ్గురు పెద్దవాళ్ళు అవుతారు. చక్కగా ముగ్గురు కూడా ఎంతో సఖ్యతగా అన్ని పనులు ఆలోచించి చేసుకుంటూ ఉంటే ఒకసారి ఒక ఋషి వచ్చి మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఆ కొండ దగ్గర ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఒక చిలక ఉంటుంది. ఆ చిలకని కనుక మీరు వెనక నుంచి నాది నాకు ఇచ్చి అనే మాట వినిపిస్తుంది. వెనక్కి తిరగకుండా మీరు తెచ్చుకుంటే మీకు ఇంకా తిండికి లోటు ఉండదు. ఆ చిలకే మీకు ఆటోమేటిక్గా అన్నీ భోజనం ఇస్తుంది అని చెప్తే అప్పుడు ఈ పెద్ద కుర్రాడు నేను పెడతాను ముందర, మీ ఇద్దరు ఇంటి దగ్గరే ఉండండి, ఒక తులసి మొక్క పాతి నేను ఆ తులసి మొక్క ఎండిపోతే నేను చచ్చిపోయినట్టే అని చెప్పి వెళ్తాడట. వెళ్ళి అలాగే ఆ కొండ గుహ దాకా వెళ్తాడు. వెళ్ళి అక్కడ చిలకను చూస్తాడు. చిలకను చూసి అక్కడ ఒక గరిటి ఉంటుంది, వడ్డించే గరిటి. వడ్డించే గరిటి ఉంటుంది. ఆ గరిటిని తీసుకోపోతే వెనకాల నుంచి నాది నాకు ఇచ్చే అనే మాట వినిపిస్తూ ఉంటే నేను వెనక్కి తిరిగి చూడకూడదు అనుకుంటూనే అతను ఇలా తల వెనక్కి తిప్పేసరికి వెంటనే రాయి అయిపోతే అక్కడ పాతిన తులసి మొక్క చచ్చిపోతే అప్పుడు వాళ్ళు అయ్యో అన్నగారు చచ్చిపోయి ఉంటాడు, ఈయన రాలేదు అనే ఉద్దేశంతో రెండో పిల్లాడు నేను వెళ్ళి ఆ గట్టిని తీసుకొస్తాను అని చెప్తే ఆ రెండో పిల్లాడు కూడా అలాగే తులసి మొక్క పాతి పెడితే అతను కూడా వెళ్ళి ఆ గట్టిని తీసుకుని ఆ గుహ దాటి బయటికి రాకపోయేసరికి ఆ మాట వినిపిస్తుంది. వద్దు అన్నయ్యలాగే అయిపోతానేమో అనుకుంటూనే వెనక్కి తిరిగి చూసేసరికి వాడు కూడా రాయి అయిపోతే అప్పుడు తులసి మొక్క ఎండిపోతుంది. అప్పుడు ఆడపిల్ల ఏమైనా సరే నేను వెళ్ళి నా అన్నగారులు ఎక్కడున్నారో చూసి నేను సాధించుకొస్తాను అని చెప్పి వెళ్ళి ఆ గట్టి తీసుకుంటే తనకు కూడా అలాగే వినిపిస్తే వెనక్కి తిరిగి చూడకుండా గుహ దాటి బయటకు వస్తే అప్పుడు అక్కడ 2 రాళ్ళు అన్నగారులు కనిపిస్తే ఆ మునీశ్వరుడు చెప్పినట్టుగా నీళ్లు చల్లుతారు ఆ రాళ్ళ మీద. నీళ్లు చల్లేసరికి అన్నగారు ఇద్దరు లేచి బయటకు వచ్చేసరికి ముగ్గురు కలిసి మళ్ళీ ఇంటికి వచ్చాక ఆ గరిటె ఇలా పెడితే చాలు, అందులోంచి పంచభిక్ష పరమాన్నాలతోటి భోజనం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఊళ్ళో అందరినీ భోజనాన్ని పిలిచి
అందరికీ భోజనం పెడతారు శుభ్రంగా. ఏమిటి ఇంత పల్లివాడు, వీడికి ఏమీ లేదు, ఇంత ఇలాగ ఎలా పెట్టగలుగుతున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి రాజుగారు వెళ్తారట. రాజుగారితో చెప్పేసరి రాజుగారు, నేను చూస్తూ ఉండు, అంత ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అని చెప్పి రాజుగారు వెళ్తారు. రాజుగారు వెళ్ళి రాజుగారు కూడా భోజనం తింటాడు. తిని ఆశ్చర్యపోయి, ఇంత ఎలా వచ్చింది మీకు, ఎలా సాధించారు మీరు అని చెప్పి అడిగితే అప్పుడు చిలక చెప్తుంటా, వీళ్ళు ముగ్గురు నీ పిల్లలేను, ఆనాడు నీ భార్యలు ఇలా చేశారు, అందుకని చెప్పి ఆ పిల్లలు ఆ తెలివితేటలతోటి నీ తెలివితేటలు రావడం వల్ల ఇలా సాధించారని చెప్తారట. చెప్తే అప్పుడు రాజుగారు భార్యలను ఇంటికి వెళ్ళి గట్టిగా అడిగితే, అవును ఆనాడు మేము అలా చేసాము, చెరువులో పడేసాము అని చెప్పి చెప్తారు. చెప్తే అప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే రాజుగారు ఆ భార్యలు ఇద్దరిని బయటికి పంపించేసి వీళ్ళ తల్లిని ఈ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి, ఈ పల్లె వాళ్ళను కూడా, మీరు నా పిల్లల్ని ఇంత జాగ్రత్తగా పెంచారు కాబట్టి మీరు కూడా నాతో పాటే ఉండాలి, నన్ను మా ఇంటికి రమ్మని చెప్పి తీసుకెళ్ళి ఆ పిల్లల్ని ఆ పల్లె వాళ్ళని అందరినీ సుఖంగా చూసుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటారు. కథ కంచికి మనం ఇంటికి, వడ్డించే గరిటి చిలక కథ సమాప్తం.